ఆళ్లగడ్డ టు అహోబిలం నంద్యాల జిల్లా పాలిటిక్స్ ఒక్కసారిగా షేక్ అయిపోయాయి. అటు అధికార పార్టీ ఎమ్మెల్యే, ఇటు మాజీ ఎమ్మెల్యే మాటల తూటాలు, పరస్పర సవాళ్లు. చివరికి ఏం జరిగింది? ఎవరిది పై చేయండి? మరి ఎవరు వెనక్కి తగ్గారు? నంద్యాల జిల్లాలో అహోబిలం సెంట్రిక్ గా పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. అహోబిలం మఠంలో తలనీలాల అంశంపై మొదలైన పంచాయతీ అఖిలప్రియ, గంగుల బ్రిజేంద్రరెడ్డి మధ్య సవాల్ ప్రతి సవాల్గా మారి హైటెన్షన్ కు దారితీసింది. అహోబిలం ఆలయంలో ఎమ్మెల్యే భూమా కుటుంబం జోక్యం చేసుకుని అక్రమాలకు పాల్పడుతోందని వైసీపీ నేత బ్రిజేంద్రరెడ్డి ఆరోపణలతో వివాదం రాజుకుంది. గంగులు చేసిన ఆరోపణలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ దమ్ముంటే చర్చకు రావాలంటూ సవాల్ చేశారు అఖిలప్రియ. ఛాలెంజ్ చేసినట్టే ఆమె అహోబిలం వచ్చారు. అఖిలప్రియ విసిరిన సవాలును స్వీకరించి చర్చ కోసం అహోబిలం బయలుదేరిన గంగులను పోలీసులు అడ్డుకున్నారు. గంగులను పోలీసులు అడ్డుకోవడంతో ఆళ్లగడ్డకే అఖిలప్రియ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎస్పీ ఆఫీస్ కు రావాలని మరో హై వోల్టేజ్ సవాల్ విసిరారు. దేవుడు సొమ్ముతున్నానని చెప్పి నా మీద ఆరోపణ చేసినందుకు నువ్వు తప్పకుండా క్షమాపణ చెప్పాలా, లేదంటే నిరూపించాలా. నువ్వు ఈ రెండు చేయకుండా తప్పించుకొని తిరుగుతామంటే ఆళ్లగడ్డకి నువ్వు ఎట్లా వచ్చి కూర్చుంటావు నేను కూడా చూస్తాను. ఈ రోజు నుంచి నువ్వా నేనా అనేది దీని గురించి చర్చ తప్పనిసరి జరగాల్సిందే. ఏం ఆధారం ఉన్నా చూపించు, లేదు నీకంత భయం ఉంటే ఎస్పీ ఆఫీస్ కాడికి రా, నేను డేట్ చెప్తా. ఎల్లుండే సీఎం ప్రోగ్రామ్, రేపు అందరూ బిజీగా ఉంటారు. ఎల్లుండి 4 గంటలకి ఎస్పీ ఆఫీస్ కాడికి నువ్వు రా. నువ్వు నిరూపించకపోతే ఎస్పీ ఆఫీస్ నుంచి నువ్వు బయటకు కూడా కదలకుండా నేను చేస్తా. దీనికి ఛాలెంజ్ గా, దీనికి నువ్వు సిద్ధంగా. క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్న గంగుల నాని అఖిలప్రియపై తాను చేసిన ఆరోపణలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానన్నారు. చర్చకు ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధమే అని అవకాశం ఇస్తే బనగానపల్లిలో జరిగే సీఎం చంద్రబాబు సభలో అయినా బహిరంగ చర్చకు సిద్ధమే అంటూ మరో ప్రతి సవాల్ విసిరారు. అహోబిలంలో జరిగిన అక్రమాలకి, అన్యాయాలకి నేను ఇచ్చిన ఎవిడెన్సులు 100% కరెక్టు. పోలీసులతో మాట్లాడుకొని మీరు మాకు టైం ఇప్పియండి. ఆ టైంకి మేము ఎక్కడికైనా రానికి సిద్ధం. రేపు ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి వస్తున్న స్టేజ్ మీద దీనికోసం చర్చ చేయాలన్నా కానీ మేము సిద్ధం. సవాళ్లు ప్రతి సవాళ్లు ఢీ అంటే ఢీ అంటుండడంతో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది.